వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నా గోల్డ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చూపిస్తానండి. వీడియోలో అయితే లాస్ట్ టైం నేను కొన్ని చూపించానండి కలెక్షన్ అయితే, మిగతావి ఇప్పుడు చూపిస్తున్నానండి. చూడని వాళ్ళంటే నా ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు అన్నీ కొన్ని పార్టీ వేర్ చూపించానండి, ఇప్పుడు కొన్ని పార్టీ వేర్ అండ్ డైలీ వేర్ చూపిస్తాను, చూసేద్దామండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది నా రాణిహారం సెట్ అండి, దాని మీద ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి అయితే చాలా బాగుంటాయి సింపుల్గా. అప్పట్లో మొత్తం ఇలా గుత్త పూసలు వచ్చి ఉండేటివండి హారాలు, సేమ్ దాని మీద సెట్ అనమాట. ఇయర్ రింగ్స్ వచ్చేసి చూడండి, చిన్న చిన్న మువ్వలు వచ్చేసి చాలా బాగుంటుంది, చాలా నిండుగా ఉంటుంది పెట్టుకుంటే. అది చూసారు కదా, మధ్యలో వచ్చి మనకి గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి చాందిబాల్ ఇయర్ రింగ్స్ అండి. ఇవి వచ్చి పాల్ సెట్ మీద ఇయర్ రింగ్స్ అనమాట. నేను ఆ నెక్ పీసెస్ కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. వాటి మీద సెట్ అనమాట. ఇవి చాలా బాగుంటాయి, పెట్టుకుంటే చాలా హెవీగా ఉంటాయి. మొత్తం పాల్సే అండి, గోల్డెన్ పాల్స్, కింద మొత్తం పాల్స్ మువ్వలు వచ్చాయి. చూసారు కదా, చాందిబాల్ ఇలా ఉండి చుట్టూ మువ్వలు ఇచ్చారు. పైన చిన్న స్టడ్ అయితే ఉంది, స్టడ్ కూడా చిన్న మువ్వలు ఇచ్చారండి. చాలా బాగుంటుంది పెట్టుకుంటే, చాలా హెవీ లుక్ ఉంటుంది అనమాట ఇయర్ రింగ్స్ అయితే. చూసారు కదా ఎంత బాగుందో. ఇప్పుడు పర్ల్ జ్యువెలరీకి దేనికైనా యూజ్ చేయొచ్చండి, బీడ్స్ జ్యువెలర్కి, పర్ల్ జ్యువెలర్కి. నెక్స్ట్ వన్ అండి, ఇవి కూడా సెట్ మీదవండి ఇయర్ రింగ్స్. ఇవి కూడా చాలా బాగుంటాయి. మధ్యలో వచ్చి పెద్ద పింక్ స్టోన్ ఉంది, కింద వచ్చి కొంచెం గోల్డ్ డిజైన్ ఉండేసి కింద చిన్న రూబీ హ్యాంగింగ్ అయితే ఉందండి. రూబీ అండ్ ఎమరాల్డ్స్ అనమాట కాంబినేషన్లో ఉంది, చాలా బాగుంటుంది ఈ సెట్ కూడా పెట్టుకుంటే. చూసారు కదా, ఇది మీకు లాస్ట్ టైం లాకెట్ చూపించాను కదండి, దాని మీద సెట్ అనమాట. నెక్స్ట్ వన్ అండి, ఇది చాలా బాగుంటుంది. పైన వచ్చి మంచి నెమలి ఉంది చూడండి, కింద వచ్చి మనకి రింగ్ ఇచ్చేసి చాంద్బాలి మోడల్ అయితే ఉంది, కింద పర్ల్స్ హ్యాంగింగ్ అయితే ఉన్నాయండి. చాలా బాగుంటుంది పెట్టుకుంటే. ఇది కూడా నెక్ పీస్ సెట్ అనమాట, సపరేట్గా తీసుకుంది కాదు. ఇవన్నీ నెక్లెస్ సెట్స్ అనమాట, వాటి మీద సెట్స్ అండి ఇవి. వెనుక వచ్చేసి స్క్రూ బ్యాక్ ఉంది చూడండి, స్క్రూ అయితే ఉంది బ్యాక్. చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుందండి పెట్టుకుంటే. చూసారు కదా, ఇది ఒక సెట్ అనమాట. నేను నెక్ పీసెస్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి, వీటి మీ సెట్స్ కూడా. ఇప్పుడైతే ఇయర్ రింగ్ కలెక్షన్ కాబట్టి ఇయర్ రింగ్స్ చూపిస్తున్నానండి. మధ్యలో వచ్చి పింక్ స్టోన్స్ ఇచ్చారండి, చూసారు కదా, మధ్యలో మొత్తం పింక్ స్టోన్స్, కింద పర్ల్స్ హ్యాంగ్ చేసి ఉన్నాయన్నమాట. నెమలి అయితే చాలా బాగుంది, చూసారు కదా, చాలా నీట్గా ఇచ్చారు, ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది. 5 పర్ల్స్ అయితే ఇచ్చారండి, హ్యాంగ్ అయితే ఉన్నాయి అవి. ఇది ఒక సెట్ అండి, ఇది కూడా చాలా బాగుంటుంది, వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ సెట్ అనమాట ఇది కూడా. నెక్స్ట్ సెట్ అండి, ఈ సెట్ వచ్చేసి లక్ష్మీ అమ్మవారు ఉన్నారండి. పైన వచ్చి కింద వచ్చి లక్ష్మీ కాసులు అనమాట, డిజైన్ వచ్చేసి చాలా బాగుంటుంది సెట్ అయితే. లైట్ వెయిట్గా, చాలా హెవీగా, మంచి హెవీగా ఉంటుందండి పెట్టుకుంటే. నా ఫేవరెట్ సెట్ అనమాట ఇదైతే. నేను చాలా బీట్ సెట్స్కి అయితే వేస్తాను ఈ సెట్ అయితే, ఎందుకంటే అమ్మవారు ఉన్నారు, మళ్ళీ మధ్యలో రూబీ వచ్చేసి మనకి ఎమరాల్డ్స్ వచ్చి డిజైన్ ఉందండి. నాకు చాలా వరకు రూబీ ఎమరాల్డ్స్ బీట్ సెట్స్ ఉన్నాయండి చాలా వాటికి. మళ్ళీ లాకెట్ కూడా లక్ష్మీ అమ్మవారి లాకెట్ ఉందన్నమాట, వాటన్నిటికి యూజ్ అవుతుంది ఈ సెట్ అయితే. మళ్ళీ పెట్టుకుంటే చాలా హెవీగా ఉంటుందండి, లైట్ వెయిట్ ఉంటుంది, హెవీగా ఉంటుంది. కమ్మ చుట్టూ మొత్తం కాసు డిజైన్ ఉందండి చూడండి, కాసు డిజైన్ వల్ల మనకి తక్కువ వెయిట్లో మంచి హెవీగా ఉందన్నమాట. చూడండి, చుట్టూ కాసులు ఉన్నాయి, కాసు కింద వచ్చేసి చిన్న చిన్న మువ్వలు అయితే హ్యాంగ్ అయ్యి ఉన్నాయండి, పర్ల్స్ మువ్వలు అయితే. పర్ల్స్ మువ్వల వల్ల చాలా లుక్ అయితే వచ్చింది సెట్కి అయితే. చూడండి, చిన్న చిన్న వైట్ స్టోన్స్ అండ్ పింక్ అండ్ రూబీ స్టోన్స్ ఇచ్చారు, చాలా బాగుంది లుక్ అయితే. పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుందండి, అసలు వెయిట్ లాగా అనిపించదు అనమాట, చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఈ సెట్ అయితే. చాలా బాగా యూజ్ అవుతుంది ఈ సెట్ అయితే, వన్ ఆఫ్ ద ఫేవరెట్ అండి ఇది కూడా, లైట్ వెయిట్లో చాలా బాగుంటుంది. చూడండి, సైడ్ చిన్న చిన్న పికాక్స్ ఉన్నాయండి. నా దగ్గర పికాక్ లాకెట్ కూడా ఉందండి, నేను లాస్ట్ టైం లాకెట్ కలెక్షన్ తీసినప్పుడు మీకు చూపించాను అనమాట. చూడండి, చిన్న చిన్న పికాక్స్ అనమాట, దాని మీద కూడా వేర్ చేస్తానండి, చాలా బాగుంటాయి దాని మీద కూడా. ఆల్మోస్ట్ చాలా వాటికి యూజ్ అవుతుందండి ఈ యొక్క సెట్ అయితే, నేను చాలా వాటికి వేసుకుంటాను, నెక్ పీసెస్కి వాటికి చాలా వాటికి వేసుకుంటాను. ఇదైతే నాకు నెక్ పీసెస్ సెట్ కాదండి, సపరేట్గా తీసుకున్నాను నేనైతే. మ్యాచింగ్ అలా సెట్ అయితే ఏం తీసుకోలేదు, సపరేట్గా బాగా అనిపించే తీసుకున్నాను అమ్మవారి కమ్మలు. కాకపోతే అన్నిటికీ చాలా వాటికి యూజ్ అవుతుంది అనమాట ఈ సెట్. నెక్స్ట్ వన్ చూద్దామండి.
నెక్స్ట్ వన్ వచ్చి చాంద్బాల్ ఇయర్ రింగ్స్ అండి. చూసారు కదా, ఇవి చాంద్బాల్వి. పైన చిన్న అమ్మవారు రూపు ఉన్నారండి. కింద వచ్చేసి చాంద్బాలి వచ్చేసి కింద వచ్చి గోల్డ్ మువ్వలు ఉన్నాయి. మధ్యలో మీకు రూబీ అండ్ ఎమరాల్డ్స్ స్టోన్స్ అయితే ఉన్నాయండి. మధ్యలో వచ్చి చిన్న గోల్డ్ బాల్ అయితే హ్యాంగ్ అయి ఉన్నాయి. ఇక్కడ చాలా బాగుంటుంది, హెవీగా ఉంటుంది పెట్టుకుంటే. నా దగ్గర మినీ హారం ఉందన్నమాట. 3/4 ఉంటుంది హారము. దాని మీద సెట్ అనమాట. చాలా బాగుంటుంది పెట్టుకుంటే. దాని మీదకే కాకుండా సపరేట్గా బీడ్స్ మీద కూడా వేసుకుంటాను, బాగుంటుంది అలా కూడా. ఇలా సింపుల్ చైన్ వేసుకొని ఇలా హెవీ జ్యువెలరీ వేర్ చేసినా చాలా బాగుంటుందండి. వేరేం పెట్టుకోకుండా పర్లేదండి, అది పెద్దగా ఉంటుంది చాలా. నెక్స్ట్ వన్ అండి, ఇది సీజెడ్ ఇయర్ రింగ్స్ అండి. చాలా బాగుంటుంది, వన్ ఆఫ్ ద ఫేవరెట్ అనమాట నాకైతే. ఎందుకంటే సింపుల్గా చాలా నీట్గా చాలా బాగుంటుందండి పెట్టుకుంటే. చూడండి, పైన సీజెడ్ స్టోన్స్ వచ్చాయి, కింద కూడా అవే అనమాట. పైన చిన్న మ్యాంగో డిజైన్ వచ్చేసి చుట్టూ స్టోన్స్ ఇచ్చారండి, సీజెడ్ స్టోన్స్. కింద వచ్చి సీజెడ్ స్టోన్స్ అనమాట. చూడండి, చాలా బాగుంటుంది పెట్టుకుంటే. చిన్న చిన్న చైన్స్ వేసుకొని చిన్న సీజెడ్ పెండెంట్ వేసుకొని ఇది వేర్ చేసిన చాలా బాగుంటుందండి. శారీస్ మీద కూడా వేర్ చేస్తాను నేనైతే. చాలా బాగుంటుంది. సింపుల్ శారీస్ మీదకి ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. బ్లాక్ బీడ్స్ మీద కూడా బాగుంటుందండి. చిన్న బ్లాక్ బీడ్ సెట్స్ వేసుకొని ఇది వేసుకుంటే చాలా బాగుంటుందండి. వెనుకొచ్చి స్క్రూ అనమాట. దాని వెయిట్ వచ్చి 6 grams అండి, ఆ సీజెడ్ ఇయర్ రింగ్స్ వచ్చి. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇవి 2 in 1 అనమాట. ఇవి వచ్చి నా ఓల్డ్ నెక్ పీసెస్ మీది సెట్ అండి. ఇది చాలా బాగుంటుంది వేర్ చేసి. అప్పుడు స్టోన్ నెక్లెసెస్ ఉండేది కదండి, వాటి మీది సెట్ అనమాట. ఇయర్ రింగ్ సెట్ వచ్చి వైట్ది. నేను ఏం చేశానంటే తర్వాత ఈ ఫ్రేమ్ ఒకటి చేపించానండి గోల్డ్ స్మిత్ దగ్గర. ఈ పైన మధ్యలో కమ్మ వచ్చి దీనికి సెట్ చేసుకొని వేర్ చేస్తానండి రెగ్యులర్గా అయితే. చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ ఫ్రేమ్ చేయించాను. ఇది కూడా అప్రాక్సిమేట్ 4.5 grams అనుకుంటా అండి. ఇది మన గోల్డ్ స్మిత్ వాళ్ళ దగ్గర చేయించాను అనమాట. నాకు షాప్లో ఎక్కడ కనిపించలేదండి. నేను అడిగాను చాలా షాప్స్లో ఇలా ఫ్రేమ్స్ కావాలని. షాప్లో మీకు అవైలబుల్గా ఉంటే తక్కువ వెయిట్లోనే వస్తుందండి, కాకపోతే హెవీగా ఉందన్నమాట. మధ్యలో నేను ఈ కమ్మ పెట్టేసుకొని పెట్టుకుంటానండి. చాలా బాగుంటుంది, రెగ్యులర్గా వాడతానండి ఇదైతే. చిన్న నెక్ పీసెస్ వేసుకొని ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. బ్లాక్ బీడ్స్ మీద కూడా బాగుంటుందండి. చూసారు కదా, ఇది రెగ్యులర్గా వాడతానండి. పైన టాప్ వచ్చి ప్లెయిన్ స్టోన్స్ ఉంటాయి కదా, గ్రీన్ వైట్ అలా. ఆ స్టోన్స్ కూడా సింగిల్ స్టోన్స్ పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. నేను ప్లెయిన్ టాప్స్ కూడా చూపిస్తానండి మీకు నెక్స్ట్. దాని పైన టాప్స్ కూడా నేను పెట్టుకుంటానండి. మధ్యలో హోల్ ఉంది కాబట్టి చాలా వాటికి యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, చాలా బాగుంటుంది ఇది పెట్టుకుంటే. ఇది రెగ్యులర్గా వాడతానండి ఈ సెట్ అయితే. ఫ్రేమ్ చూసారు కదా, ఇలా ఉంటుందన్నమాట. మధ్యలో హోల్ వచ్చి చుట్టూ స్టోన్స్ వచ్చి ఉన్నాయన్నమాట. ఒకటి స్టోన్, ఒకటి ప్లెయిన్ గుండులా ఉందన్నమాట. ఇలా ఉందన్నమాట. ఇది పాత కమ్మ అనమాట. ఇలా యూజ్ చేసుకున్నానండి. ఇంకా నా దగ్గర ఇలాంటివి కమ్మలకి నేను ఓల్డ్వి ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకుంటానండి. అప్పుడన్నీ కొన్ని స్టడ్స్ ఉండే అనమాట నా దగ్గర. అవన్నీ మధ్యలో పెట్టేసుకొని పెట్టుకుంటానండి. ఇప్పుడైతే కొత్త లుక్ అయితే వచ్చేస్తుంది వాటికైతే. చూడండి, ఇలా ఒక ఫ్రేమ్ తీసుకుంటే మన దగ్గర చిన్న చిన్న స్టడ్స్ అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది ఇదైతే. డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను లాస్ట్ టైం వీడియోలో చూపిద్దాం అనుకున్నానండి. అప్పుడు నాకు పర్స్లో పెట్టాను, కనిపించలేదు. ఇప్పుడు మరీ వెతికి మరీ మీకు చూపిస్తున్నానండి. చాలామందికి యూజ్ అవుతుందండి ఇదైతే. వన్ ఆఫ్ ద ఫేవరెట్ అండి. నెక్స్ట్ వన్ అండి, ఇది చిన్న బూటీ అండి. చూసారు కదా, ఇది మా పాప పెట్టుకుంటుందండి. అప్పుడు నేను స్టార్టింగ్లో పెట్టుకునేదాన్ని బాగా. ఇప్పుడైతే మా అమ్మాయి పెట్టుకుంటుంది. ఈ బుట్టి చాలా బాగుంటుంది నీట్గా. ఇది గోల్డ్ స్మిత్ దగ్గర చేపించిందండి. చాలా ఓల్డ్ బుట్ట అనమాట. అప్పట్లో చేపించాను అనమాట, షాప్లో తీసుకోలేదు. ఇది కింద బుట్ట చాలా వెయిట్ ఉంటుందండి. 6 grams వరకు ఉంటుంది ఆల్మోస్ట్. అది చిన్న బుట్ట చాలా బాగుంటుందండి వేర్ చేస్తే. కింద చిన్న బాల్ అయితే హ్యాంగ్ అయ్యి ఉంది. చూడండి, ఈ పైన టాప్ వచ్చేసి ఉంటుంది కదా, స్టడ్స్ వచ్చేసి అవి చాలా వాటికి యూజ్ చేసుకోవచ్చండి. ఈ అటాచ్ ఏం కాదండి, బూటా వచ్చి డిటాచ్ ఉంది. మనం తీసుకొని పెట్టుకోవచ్చు మళ్ళీ వేరే ఏదైనా. చాలా బాగుంటుంది. వన్ ఆఫ్ ద ఫేవరెట్ అనమాట ఇది కూడా. హాఫ్ శారీస్ మీదకి, చిన్నపిల్లలకి పట్టు లంగాల మీదకి అలా వేసుకుంటే చాలా బాగుంటుందండి. క్యూట్గా ఉంటారు వాళ్ళు.
నెక్స్ట్ వన్ చూద్దామండి. నెక్స్ట్ వన్ వచ్చి ఇది నా రాణిహారం, అప్పట్లో హారం ఉండేదండి, దాని మీద సెట్ అనమాట. ఇది చూడండి, చిన్న పైన ఇది కూడా డిటాచ్ చేసుకోవచ్చు అనమాట, కమ్మ తీయవచ్చు అనమాట. ఇది కూడా చూడండి, అటాచ్ ఏం లేదు, తీసుకొని ఇది కింద మన నచ్చింది పెట్టుకోవచ్చు అండి. ఇది కూడా 5 to 6 grams అండి. అప్పట్లో నాకు సరిగ్గా ఐడియా లేదు, కొంచెం 1 gram ఇటు అటు ఉంటుందండి, బట్ అంతే ఉంటుందన్నమాట. ఇది ఆ సెట్ మీదకి తీసుకున్నాను అనమాట. అప్పుడు ఓల్డ్ సెట్స్ ఉన్నాయన్నమాట, పాతవి. అవి కూడా చూపిస్తానండి నెక్స్ట్ వీడియోస్లో అయితే మీకు. చూసారు కదా, ఇది వచ్చి చిన్న ఇయర్ రింగ్స్ అండి, మా పాపవి, తను పుట్టినప్పుడు తీసుకున్నాను. ఇవైతే చూడండి, ఇది చాలా సింపుల్గా ఉంటుంది. దాని చైన్ మీద ఇయర్ రింగ్స్ అండి. నేను ఒక చిన్న ఇలా బాల్స్ చైన్ తీసుకున్నాను పాప పుట్టినప్పుడు, దాని మీద ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి సపరేట్గా తీసుకునేవి కాదు, ఇవి గోల్డ్ స్మిత్ దగ్గర చేయించాను అనమాట. చిన్న బాల్ వచ్చి కింద గోల్డ్ మువ్వలు వచ్చి హ్యాంగ్ అయ్యిందనమాట. చాలా నీట్గా బాగుంటుందండి. అప్పుడప్పుడు నేను కూడా చిన్న చిన్న చైన్స్ వేసుకున్నప్పుడు యూస్ చేస్తాను, చాలా నీట్గా ఉంటుందన్నమాట. సింపుల్ చైన్స్కి వేసుకోవచ్చు. చూడండి, మధ్యలో గ్రీన్ బీడ్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. మధ్యలో గ్రీన్ ఉంది కదండి, గ్రీన్ స్టోన్ ఉండేవారికి రూబీ స్టోన్ సింగిల్ ఉంటాయి కదా, వాటి మీద కూడా వేసుకోవచ్చు. బ్లాక్ బీడ్స్ మీదకి పెట్టుకోవచ్చు. ఇది చాలా వాటికి పెట్టుకోవచ్చు అండి, ఇలాంటి సింపుల్ సెట్స్ అయితే. ఇది ఆల్మోస్ట్ 3 grams అని అనుకుంటా అండి. ఈ సెట్ మీద కాబట్టి కరెక్ట్ ఐడియా లేదు నాకైతే. ఆల్మోస్ట్ 1/2 gram ఇటు అటు ఉంటుండొచ్చు మేబీ. కాకపోతే వెయిట్ ఉంటుందండి. నేను చేపించేవారికి బుట్ట అంతా వెయిట్ ఉందంట. కింద బాల్ ఉంది కదా, సారీ, బాల్ చాలా వెయిట్ ఉందండి. ఇది చాలా బాగుంటుందండి. ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేవరెట్ అనమాట. సింపుల్గా డైలీ వేర్కి యూజ్ చేయొచ్చు ఇలాంటివి. నెక్స్ట్ వన్ చూద్దామండి. నెక్స్ట్ వన్ వచ్చి నా డైలీ వేర్ ఇయర్ రింగ్స్ అండి. ఇవి రెగ్యులర్గా శారీస్ మీద పెట్టుకుంటాను నేను. ఇది చాలా ఓల్డ్ అనమాట, ఆల్మోస్ట్ 10 years అవుతున్నట్టుంది తీసుకొని అయితే. చూసారు కదా, చిన్న మువ్వలు వచ్చి పైన అయితే ఇలా ఉందన్నమాట షేపు. కింద చిన్న మువ్వలు ఇచ్చారు, చిన్న 3 మువ్వలు ఇచ్చి చిన్న బుట్టలాగా ఇచ్చారు. బుట్ట అంటే మరి పెద్దగా లేదు, చిన్న బుట్టలాగా ఇచ్చేసి ఇచ్చారు. ఈ రెగ్యులర్ వేర్కి చాలా బాగుంటుంది. ఇది కూడా 5 to 6 grams అండి వెయిట్. కొన్ని గుర్తున్నే చెప్తున్నానండి, కొన్ని అయితే ఐడియా లేవు నాకు, చాలా రోజులు అయిపోయింది కదా తీసుకొని అయితే. అవి డైలీ వేర్ ఇయర్ రింగ్స్ అనమాట. నెక్స్ట్ ఇవి కూడా అనమాట, ఇవి చాలా ఓల్డ్ ఇయర్ రింగ్స్ అండి. అప్పట్లో చాలామందికి ఉండే ఉంటాయి ఇవి అయితే. చూసారు కదా, కింద వచ్చి 3 lines చైన్స్ లాగా ఇచ్చారు. దాని చుట్టూ చిన్న చిన్న బాల్స్ ఇచ్చారనమాట. ఇదేంటంటే ఒకటి నాది ఊసిపోయింది అనమాట చైన్, మళ్ళీ పెట్టించాలి. నేను మళ్ళీ దాన్ని ఏం చేద్దామంటే రిటర్న్ ఇద్దాం అనుకున్నానండి. రిటర్న్ ఇస్తే మళ్ళీ ఏం రావట్లేదు అనమాట, వేస్టేజ్, వాటికి సగం డబ్బులు అయిపోతున్నాయి కదా. సరే అనేసి నేను లాస్ట్ టైం ఒక బుట్ట కూడా మేము ఏంటంటే బ్లాక్ బీడ్స్కి ట్రై చేసామండి, చాలా బాగుంటుంది. ఆ సెట్ కూడా చూపిస్తాను మీకు. ఇలా వేస్ట్ ఏం చేయకండి, ఒక్కసారి గోల్డ్ స్మిత్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు మీకు ఎలా యూజ్ చేయాలో చెప్తారనమాట. నేనైతే ఇవి కట్ చేసి టాప్స్ లాగా యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. చూసారు కదా, ఒక్క దానికోసమని మనం వేస్ట్ చేసుకోవడం వేస్ట్ కదండి. మళ్ళీ అంతా మొత్తం ఇవ్వడము వేస్టేజ్ తరుగు, దాంట్లో ఏం రాదు మనకైతే. ఇలా అప్పుడప్పుడు గుర్తుగా ఉంటాయి, పెట్టుకోవచ్చు కూడా మనము. అందుకే దాన్ని అయితే నేను రిటర్న్ ఇవ్వలేదండి. చాలా వరకు రిటర్న్ ఇవ్వను నేను, ఏదో ఒకటి యూస్ చేసుకుంటాను అనమాట. ఇది వచ్చి వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్మాల్ బుట్ట అనమాట. చాలా బాగుంటుంది, ఇది కూడా నీట్గా ఉంటుంది అనమాట. కింద పైన వచ్చి చిన్న కమ్మ ఇచ్చారు, చూసారు కదా. అటాచ్ ఏం లేదండి, డిటాచ్ తీసుకోవచ్చు ఆ కమ్మ, మనం వేరే దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది గోల్డ్ స్మిత్ దగ్గర చేసింది కాదండి, ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర ఉంటే కొన్నాను నేనైతే. ఇది వచ్చి స్టెప్ బై స్టెప్ చైన్స్ లైన్ ఇచ్చారండి. ఇది చాలా తక్కువ వెయిట్ అండి, ఆల్మోస్ట్ 5 grams 6 grams అనుకుంటాను. కాబట్టి చూడడానికి మాత్రం చాలా పెద్దగా ఉంటుందండి, పెట్టుకుంటే మాత్రం. చైన్స్ ఇచ్చారు చూడండి, చిన్న చైన్స్ ఇచ్చి కింద బాల్ ఇచ్చారనమాట, చిన్న బాల్ ఇచ్చారు. చాలా బాగుంటుంది పెట్టుకుంటే అయితే. ఇవన్నీ ఆల్మోస్ట్ 10 years బ్యాక్ జ్యువెలరీ అనమాట. అప్పట్లో కొంచెం ఎక్కువ ఇవే వచ్చేటి కదండి, అప్పుడు తీసుకున్నాం అనమాట. అప్పుడు చాలా పెద్దవి అయితే తీసుకోలేదండి, చాలా సింపుల్ సెట్స్ తీసుకునేదాన్ని. ఇప్పుడు బాగా హెవీగా వస్తున్నాయి కదా సెట్స్ అయితే. చూడండి, ఆ కమ్మ దేనికైనా యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను మీకు స్టోన్ది చూపించాను కదండి, దాని మధ్యలో కూడా బాగుంటుంది కమ్మ. నేను ఒకసారి పెట్టుకొని వేర్ చేశాను, అది చాలా బాగుంటుంది అట్లా. దానికి కూడా స్టోన్ ఫ్రేమ్ చూపించాను కదా, దానికి కూడా యూజ్ చేస్తాను అనమాట. ఇది మా పాపకైతే పట్టు లంగాలు అలా వేసినప్పుడు యూజ్ చేస్తానండి, చాలా బాగుంటుంది. దానికి చూడడానికి చాలా పెద్దగా ఉంటాయన్నమాట కమ్మలు వచ్చేసి. ఇప్పుడు ఒక బూటీ చూపించాను కదా, అది ఇది రెగ్యులర్గా వేస్తాను, తనకి పెడతాను, చాలా బాగుంటుందండి. నెక్స్ట్ వన్ అండి, చైన్స్ అండి. ఇవి నా ఓల్డ్ ఇయర్ రింగ్స్ అనమాట, ఆల్మోస్ట్ 15 years 20 years బ్యాక్ అనుకుంటా అండి. చాలా బాగుంటాయి ఇవి ఇయర్ రింగ్స్. ఇది రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు అండి, ఏ ఏజ్ వాళ్ళైనా వాడచ్చు అనమాట.
ఆల్మోస్ట్ 40 ప్లస్ వరకు కూడా వాడొచ్చండి. సింపుల్గా లైట్ వెయిట్ ఉంటుంది. ఈ రెగ్యులర్గా వాడతానండి డైలీ వేర్కి. డ్రెస్సెస్ మీదకి బాగుంటాయి, శారీస్ మీదకి బాగుంటాయి. ఇవి కూడా తక్కువ వెయిటే అండి. ఆల్మోస్ట్ 3 to 4 గ్రామ్స్ కావచ్చు. ఇవన్నీ అవే వెయిట్లో ఉన్నాయన్నమాట. అప్పుడు తీసుకున్నవి కరెక్ట్గా నాకు గుర్తులేదండి వెయిట్ అయితే. ఇది కూడా టాప్ దేనికైనా యూజ్ చేసుకోవచ్చండి. స్టర్ట్స్ వచ్చేసి చూసారు కదా, చాలా సింపుల్గా చాలా బాగుంటుంది. ఇది కూడా రెగ్యులర్గా వాడతానండి నేనైతే. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, హెవీగా అయితే అసలే ఉండదు. డైలీ వేర్గా యూజ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వన్ చూద్దామండి. నెక్స్ట్ వన్ అండి, ఇవి కూడా చాలా ఓల్డ్ ఇయర్ రింగ్స్ అండి. చూడండి 5 స్టోన్స్ వచ్చాయి. మధ్యలో వచ్చి చిన్న పర్ల్ అనమాట. కిందికి వచ్చి చిన్న ఇట్లా చైన్స్ హ్యాంగింగ్ ఉండి చిన్న పింక్ డ్రాప్ అయితే హ్యాంగ్ అయ్యి ఉందండి. చాలా బాగుంటుంది ఇది కూడా. ఇది చాలా ఓల్డ్ ఇయర్ రింగ్ అండి. ఆల్మోస్ట్ అప్పటి వాళ్ళ దగ్గర చాలా వరకు ఉంటుంది. దీనిలో చాలా కలర్స్ అయితే ఉన్నాయండి. ఆల్మోస్ట్ గ్రీన్, వైట్ చాలా కలర్స్ వచ్చాయి అప్పట్లో అయితే. ఇదనమాట రెగ్యులర్గా వాడేవాళ్ళం అప్పుడైతే. చూసారు కదా, ఇది కూడా ఆల్మోస్ట్ 5 గ్రామ్స్ లోపలే ఉందండి. కరెక్ట్గా ఐడియా లేదు, ఆల్మోస్ట్ అంతే 4 to 5 గ్రామ్స్ అనమాట. అప్పుడు ఎక్కువ నేను అదే వెయిట్లో తీసుకున్నానండి, ఎక్కువ వెయిట్ అయితే పెట్టలేదు. తర్వాత ఇప్పుడు కొంచెం వెయిట్ పెడుతున్నాను, కానీ అప్పుడైతే చాలా అన్నీ 5 గ్రామ్స్ 6 గ్రామ్స్ ఆ వెయిట్లోనే పెట్టేదనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేవరెట్ అండి. ఇది వచ్చి 2 to 3 గ్రామ్స్ అండి. ఈ టాప్స్ వచ్చేసి ఇవి ఒకసారి లక్ష్మీ కాసులు తీసుకుందామని షాప్కి వెళ్ళినప్పుడు అప్పుడు తీసుకున్నానండి. చాలా బాగా అనిపించాయి నాకైతే అప్పుడు. ఎందుకంటే మనకు అంత తక్కువ వెయిట్లో హెవీగా ఉందన్నమాట. చూడడానికి చిన్నగా ఉంది, కానీ చెవుకు పెట్టుకుంటే చాలా పెద్దగా ఉందండి. కమ్మ వచ్చి నేను రెగ్యులర్గా వాడతాను డైలీ వేర్కి అయితే. చాలా బాగుంటుంది. ఇది కూడా కింద ఏమైనా అటాచ్ చేసి కూడా వాడుకోవచ్చు మనం. ఇది ఒక్కొక్కసారి మనం వెళ్ళి షాపింగ్ చేసినప్పుడు అట్లా తక్కువ వెయిట్లో కావాలన్నా కనిపించవండి. ఇలా సడన్గా మనం చూసినప్పుడు తీసేసుకోవాలన్నమాట. మనకు రెగ్యులర్ రేట్కి చాలా బాగుంటాయి. ఇలా 2-3 గ్రామ్స్లో అయితే నాకు 2-3 గ్రామ్స్లో చూసాను, కానీ ఇంత పెద్దగా కనిపించలేదండి. చాలా పెద్దగా ఉంటుంది చెవుకు పెట్టుకుంటే. అది నేను రెగ్యులర్గా వాడతానండి. ఇది అయితే చాలా బాగుంటుంది. నేను మామూలుగా షాపింగ్కి వెళ్ళినప్పుడు మా సిస్టర్ షాపింగ్ వెళ్ళినప్పుడు కూడా ఎక్కువ తనతో వెళ్ళినప్పుడు, తన షాపింగ్కి వెళ్ళినప్పుడే తీసుకుంటారండి. లాస్ట్ టైం పాల్ సెట్ కూడా అలాగే తీసుకున్నాను. మీకు ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా వీడియో. అది కూడా అంతే అండి. అప్పుడు నాకైతే అసలు లేదు, తీసుకోవాలని అయితే లేదు. బట్ తక్కువ వెయిట్ కనిపించగానే తీసుకున్నానండి. ముందు తీసుకునే ప్లాన్ అయితే లేకుండే అనమాట. అలా మనకు తక్కువ కనిపించినప్పుడు తీసేసుకోండి ఫ్రెండ్స్. చాలా వరకు యూజ్. నెక్స్ట్ వన్ అండి, ఇవి డైలీ వేర్ కమ్మలు అనమాట. నా చిన్నప్పటివి మీకు చూపిద్దామని అయితే చూపిస్తున్నాను వీడియోలో అయితే. ఆల్మోస్ట్ చాలామంది దగ్గర ఉంటాయండి ఈ మోడల్ అయితే. అప్పట్లో చాలామంది యూజ్ చేసేవాళ్ళు. ఇవి గోల్డ్ స్మిత్ దగ్గర చేయించారండి, అప్పుడు మా మమ్మీ చేయించారు. ఈ తర్వాత ఏంటంటే ఇట్లా ప్లేన్ ఉండే అనమాట ఈ కమ్మలు. తర్వాత ఏంటంటే ఇలా బోడగా ఉందని మమ్మీ ఇలా చిన్న మువ్వలు అయితే యాడ్ చేయించారు. చిన్న స్టోన్ వచ్చి బూటీస్ అనమాట. చాలా బాగుంటుంది. మా పాప పెట్టుకుంటుందండి ఇదైతే. కానీ చాలా బాగుంటాయి పెట్టుకుంటే, నీట్గా ఉంటాయి అన్నమాట. ఇప్పట్లో ఇలాంటివి కొంచెం తక్కువ పెట్టుకుంటున్నారండి. అప్పట్లో అయితే రెగ్యులర్గా ఇవే పెట్టుకునేవాళ్ళు స్కూల్కి, కాలేజ్కి. చూడండి, ఇదొకటండి. ఇది చాలా ఓల్డ్ సెట్ అండి. నెక్స్ట్ సెట్ అండి, ఇది కూడా డైలీ వేర్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి చేయించినవండి. ఇది కూడా హాఫ్ తులం లోపలే ఉందన్నమాట. చాలా ఓల్డ్ సెట్ ఇది కూడా. ఆల్మోస్ట్ 15 years బ్యాక్ అనమాట. ఇది కూడా 5-6 గ్రామ్స్ అండి, అంతే, ఎక్కువ లేదు వెయిట్. ఇది కూడా రెగ్యులర్ వేర్కి చాలా బాగుంటుంది. అప్పుడైతే చాలా బాగా యూజ్ చేశాను నేనైతే. 2-3 years వరకు రెగ్యులర్గా పెట్టుకున్నాను అవైతే తీయకుండా. చూసారు కదా, సింపుల్గా బాగుంటాయి ఇవి కూడా. ఇది ఒక సెట్ అండి. చిన్న రెడ్ స్టోన్ వచ్చినాయి, సైడ్ 2 పింక్ స్టోన్స్ అండి, మధ్యలో వచ్చి గ్రీన్ స్టోన్ ఉంది. సింపుల్గా బాగుందన్నమాట ఇది కూడా. ఇది ఒక సెట్ అండి. ఇది అప్పుడు బ్లాక్ బీడ్స్ వేసుకొని ఈ సెట్ వేసుకునే వాళ్ళం అండి ఎక్కువ. బాగుంటుంది. ఇవన్నీ ఇయర్ రింగ్ కలెక్షన్ అండి. డైలీ వేర్ అండ్ పార్టీ వేర్ ఇయర్ రింగ్ కలెక్షన్ అండి. ఆల్రెడీ నా ఛానల్లో కొన్ని వేరే సెట్స్ కూడా పోస్ట్ చేశానండి. హెవీ సెట్స్ వచ్చేసి ఇయర్ రింగ్స్, అవి కూడా చూడండి ఫ్రెండ్స్. చూడండి వాళ్ళు ఉంటే ఒకసారి నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఇవ్వండి కలెక్షన్ అయితే. చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈరోజు వీడియో అయితే ఇదండి.